విఘ్నేశ్వర స్వామి 20వ పంచమ రాత్రులు విగ్రహదాత కొడిష బాడిష గురుప్రసాద్ గారు మా కుమ్మరివాడలో విఘ్నేశ్వర స్వామి వారికి ఈరోజైతే అన్నదాన వితరణ చేస్తున్నాము. ఇక్కడ మా కుమ్మరివాడలో దానికోసం అయితే కూరగాయలను కట్ చేస్తున్నాము. మా బంధుమిత్రులందరం కలిసి, మా వాడ వాళ్ళందరం కలిసి వంటలను ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ ఆ ఏర్పాట్ల కోసం వాటర్ని అయితే రెడీ చేస్తున్నారు. వంటలు ఆల్మోస్ట్ మేము కట్ చేసి ఇస్తున్నాము, ఇక్కడ వాళ్ళు వంట వండేస్తున్నారు. అండ్ మా బంధుమిత్రులందరూ వంటలకు సహాయం చేస్తున్నారు. ఈ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు ఇందులో. వంటలు అయితే అవుతున్నాయి. సాంబార్ స్టార్ట్ చేశారు. పులిహోర కోసం చింతపండు పులుసు పెడుతున్నారు. అండ్ వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు రెడీగా ఉన్నారు. పులిహోర కలపడానికి రైస్ అయితే ఉడుకుతుంది ఒక సైడ్. పులిహోర కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ ప్రజెంట్. పులిహోర తర్వాత సాంబార్ రెడీ అవుతుంది, ఇంకా ఆలుగడ్డ కర్రీ రెడీ అవుతుంది. మేము పికిల్స్ కోసం కూరగాయలను అయితే కట్ చేస్తున్నాము. దోసకాయ పచ్చడి ఇంకా పికిల్స్ 2-3 చేస్తున్నారు. అండ్ పెరుగు ఎలాగో కంపల్సరీ ఉంటుంది. అన్నం అయితే అవుతుంది. అండ్ ఇక్కడ వాటర్ని అయితే రెడీగా పెట్టారు వచ్చిన వారి కోసం. గుడిలో ఇప్పుడే భక్తులు వస్తున్నారు. అందరూ వంట దగ్గరే ఉన్నారు. మా విఘ్నేశ్వర స్వామి, మా వాడలోని విఘ్నేశ్వరుడు. ఓం గణేశాయ నమః. అందరూ బాగుండాలి తండ్రి, అందులో మేము కూడా ఉండాలి. విగ్రహదాతలు మంచి విగ్రహాన్ని అయితే కొనిచ్చారు. శ్రీ బాడిష గురుప్రసాద్ గారు విగ్రహదాత. మా వాళ్ళు ఇంకా హడావుడిగా పనులైతే స్టార్ట్ చేస్తున్నారు. మా బావగారు పాపం వంకాయలు కట్ చేసి ఇస్తున్నారు. మా మావయ్య గారు అది చేయండి ఇది చేయండి అని మాకు ఆర్డర్లు వేస్తున్నారు. మా అన్నయ్య కూరగాయలన్నీ కడిగిస్తున్నారు. మా అత్తయ్య గారు ఏవి ఎక్కడున్నాయని సామాన్లన్నీ ఒక దగ్గర పెడుతున్నారు. మా అన్నయ్య పులిహోర పులుసు కంప్లీట్ అయిందని చెప్పారు. మా అత్తయ్య గారు బజారి గణేశుడి రేపు నిమజ్జనం అని ఈ అన్నదానం పెడుతున్నాం. వంకాయ టమాటా పప్పు, దోసకాయ పప్పు, పులిహోర, రవ్వ కేసరు, పెరుగు, సాంబార్ మా బజారు వాళ్ళు అందరం కలిసి చేసుకుంటున్నాం. ఇంకా అందరం కలిసి చేస్తున్నాం. మేమందరం మా బజార్ అంతా అందరం కలిసి చేస్తాం. అనుకూలంగా అందరం వంటలు చేస్తున్నాం. జనాన్ని అందరం తీసినవా మరి తీసే ఓకే చెప్పు. కింటన్నర రైస్ వండుతున్నాం. కింటన్నర రైసు అందరు రావాలి. మేము అనుకూలంగా ఉంటాం. మాది కుమ్మర బజారి. పులిహోర, రవ్వ కేసరు, పెరుగు చట్నీ, పప్పుచారు, టమాటా పప్పు, దోసకాయ పప్పు, దోసకాయ చట్నీ. మేమందరం అనుకూలంగా ఉంటాం. మా బజార్ అంతా దేవుడి కాడ అందరం కలిసి వంటలు చేస్తాను. అందరు కలిసి రండి తిందాం. గుడ్. మా అత్తయ్య గారు ఏమేమి వంటలు చేస్తున్నారో చెప్పారు. అండ్ మా వీధిలో వాళ్ళందరం కలిసిమెలిసి ఒక ఫెస్టివల్ లాగా ఈ వినాయక చవితిని అయితే జరుపుకుంటాము. అండ్ అందరూ ఈ వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తున్నారు. అందరూ కూరగాయలు కట్ చేసి ఇవ్వడము. అండ్ మగవారు కూడా చాలా చక్కగా మేము ఎందుకు చేయాలి అనకుండా, మొహమాట పడకుండా వంటల్లో హెల్ప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్నీ కట్ చేయడం అయితే అయిపోయింది. ఒక సైడ్ వండుతున్నారు, ఒక సైడ్ మేము కట్ చేసి ఇస్తున్నాము. అండ్ పులిహోర పులుసు కూడా రెడీ అయిపోయింది. రైస్ కూడా ఉడుకుతుంది. మా అన్నయ్య పులిహోర పులుసు అయితే పెట్టేశాడు.
తీసుకొచ్చి కొంచెం ఆరబెడుతున్నారు. మొత్తానికైతే మా వాళ్ళందరూ వంటలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. మా బావగారు కూడా చాలా కష్టపడి వంట చేస్తున్నారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే, అంటే మంచి వ్యక్తిత్వం కలిగి అందరితో చలివిడిగా ఉండేవాళ్ళే. ఒకరి ఇంట్లో పెళ్ళి అయితే ఎంత ఘనంగా చేస్తామో అదేవిధంగా ఈ విఘ్నేశ్వర స్వామి యొక్క అన్నదానాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. భక్తమాసీయులకు విజ్ఞప్తి, మంగళూరు కుమ్మరి బజార్లో శ్రీ వరసిద్ధి వినాయక విఘ్నేశ్వర స్వామి వారి అన్నదాన కార్యక్రమం నడుస్తున్నది. 50 మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. నేనే చేసుకుంటారా? మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాదునకు, మంగళమణి పాడరే మన గణనాదునకు, మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాదునకు, శుభమంగళమణి పాడరే మన గణనాదునకు, ముత్యాల హారతులను ముదితలివ్వరే మూషిక వాహనకి, ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషిక వాహనకి, ముచ్చటతను ముత్యాల హారతులు ముదితలివ్వరే, ముచ్చటతోని ముత్యాల హారతులు ముదితలివ్వరే, మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాదునకు, జయమంగళమణి పాడరే మన గణనాదునకు, మంగళమణి పాడరే మన గణనాదునకు, శుభమంగళమణి పాడరే మన గణనాదునకు, ముత్యాల హారతులను ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోనూ, ముత్యాల హారతులను ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోనూ, మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాదునకు, జయమంగళమణి పాడరే మన గణనాదునకు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది స్వామివారిది. అండ్ భోజనాల ఏర్పాట్లు అయితే రెడీ అయిపోయి అందరు ఇప్పుడే వస్తున్నారు. అందరికీ భోజనాలను అయితే పెడుతున్నారు. వీడియోకి ఎవరు చూడట్లేగా వడ్డించేటోళ్ళు. ఓకే తీస్తున్నాను. సెకండ్ రౌండ్. జై శ్రీరామ్.
జై ఇంకా నేను తింటా వీడియో ఏం చేస్తాను స్టార్ట్ స్టార్ట్ వినాయక చవితి దగ్గర పులిహోర ఆలుగడ్డ దోసకాయ పికి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వంటలు చాలా బాగా కుదిరాయి. అటు చూపించవచ్చు. చెప్పండి బాగుందా బాలేదా వంటలు ఎట్లున్నాయి